విశాఖపట్నంలో భక్తి పేరుతో కొత్త వ్యాపారం మొదలైంది. ఏకంగా అయోధ్య రామాలయం సెట్ రూపంలో కొత్త దందా ప్రారంభమైంది. అయోధ్య వెళ్లి రామ మందిరం చూడని వాళ్ళు విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్లో ఆ దేవుడిని దర్శించుకోవచ్చని అన్నారు. బీచ్ రోడ్డులో పార్క్ హోటల్ పక్కన ఖాళీ స్థలంలో అయోధ్య రామాలయం సెట్ వేశారు. ఇంకేముంది, అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో అనుకున్న భక్తులు బీచ్ రోడ్డులో ఉన్న ఈ సెట్కు క్యూ కట్టారు. నిత్యం దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. 2 నెలల పాటే ఈ సెట్ ఉంటుందని ప్రచారం చేయడంతో విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దర్శనానికి 50 రూపాయలు, చెప్పులుంచడానికి మరో 5 రూపాయలు వసూలు చేస్తున్నా భక్తులు ఎక్కడా తగ్గడం లేదు. ఎవరూ అభ్యంతరం కూడా చెప్పలేరు. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. శని ఆదివారాలు వస్తే భక్తుల రద్దీ మరింత ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అయోధ్య రామాలయ సెట్ చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నా పోలీసులు, జీవీఎంసీ అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఇదే సమయంలో అన్ని వర్గాల నుంచి తమకు ఆదరణ, సహకారం లభిస్తుండటంతో సెట్ ఏర్పాటు చేసిన సంస్థ ఒక అడుగు ముందుకేసి ఈ నెల 29న భద్రాద్రి రామాలయ అర్చకులతో స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తామని, ఇందుకు 2,999 రూపాయల టికెట్ను కొనుగోలు చేసి పాల్గొనాలని కరపత్రాలు పంచారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ ధార్మిక సంస్థకు తమకు సంబంధం లేదని భద్రాచలం ఆలయ వర్గాలు ప్రకటించడంతో ఆ సంస్థ పైన ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం ఆలయ అధికారులు తమకు సంబంధం లేదన్నారు. తమ దేవస్థానం నుంచి ఎవరూ విశాఖపట్నం వెళ్లడం లేదని ఆలయ ఈవో రమాదేవి స్పష్టం చేశారు. అసలు తమకు ఆ కళ్యాణోత్సవం గురించి సమాచారం కూడా లేదన్నారు. భద్రాచలం ఆలయం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈవో రమాదేవి అన్నారు. ఈ వ్యవహారంపై విశాఖపట్నం కలెక్టర్, పోలీస్ కమిషనర్, 3 టౌన్ పోలీస్ స్టేషన్, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దందా బాగోతం మొత్తం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.